పేరు నేను చెప్పాను కాబట్టి ఆయన ప్రేరణ చేసిన నామినేషన్ నాకు నచ్చలేదనేసి అక్కడ నుంచుని నేను హ్యాట్ తీసుకోవాలి, ప్రేరణకి అది దొరకకూడదు అని చాలా అక్కడ నుంచున్నాడు. నాకు చాలా ఫీల్ అయింది. దాని తర్వాత ఫీల్ అయింది ఎందుకు? ఈజ్ జస్ట్ అన్ అనదర్ కో కంటెస్టెంట్. నువ్వు ఎట్లా ట్రిగర్ చేసినావు, ఆయన ఎట్లా ట్రిగర్ చేస్తాను కదా. వై డి యూ ఫీల్ సో హర్ట్? ఐ ఫెల్ట్ వై అంటే హర్ట్ అవ్వడం అలానే అవుతుంది. వై అంటే నాకు డిఫరెన్స్ లేదు. హర్ట్ అయింది పార్ట్ ఆఫ్ గేమ్ కదా. ఇప్పుడు నువ్వు నామినేట్ చేస్తే ఆబ్వియస్లీ కోపం వస్తుంది, కోపం చేసిండు కావచ్చు. నీకెందుకు అంతెందుకు ఫీల్ అయింది? అది అదే నువ్వు ఫీల్ అవ్వకని చెప్పడానికి ఎవరు నువ్వు నమ్మకంటే ఎందుకైందమ్మా? ఎందుకైందంటే అక్కడ అయింది. ఇట్ ఇస్ ఏమైంది? మా వాళ్ళే నన్ను కార్నర్ చేశారు, నాకెవరు, నా క్లాన్ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అని కదా మీరు అందరు మాట్లాడుకున్న తర్వాత. మరి అప్పుడు నీ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే నీ క్లాన్ వాళ్ళని నువ్వు నామినేట్ చేసుకోవద్దు కదా. డిస్కషన్ చేసిన తర్వాత అక్కడ అది మాట్లాడు కదా. స్కిల్లర్ గర్ల్ ఆ పాయింట్ లో నాకు అది ఫేర్ అనిపించింది. అదే అమ్మా, స్కిల్లర్ గర్ల్ అంటే నీకు వచ్చింది ఒక పవర్. అప్పుడు కూడా నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోండి. అంటే అక్కడ మాట ఏం పోనీ నిలబెట్టుకోలేదు, ఫెయిల్ దాని తర్వాత నువ్వు అదే మ్యాటర్ లో ఎస్ ఇట్స్ ఎ గేమ్ అని అంతే స్ట్రాంగ్ గా తీసుకొని నింటే ఎస్ యువర్ పవర్ఫుల్ ఇండివిజువల్ అని అర్థమయ్యేది నాకు. కానీ నీ వరకు వస్తే మాత్రం ఒకటి, పక్కన వరకు వస్తే నీ వరకు వస్తే మాత్రం ఇది పర్సనల్ కదా, ఫ్రెండ్స్ కదా, క్లాన్ కదా అని ఒకటి, అవతల వరకు వస్తే మాత్రం పాయింట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ వాంట్ కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటావా? పృథ్వీ అక్కడ చేసిన దానికి నేను పృథ్వీ నా క్లాన్ ఎందుకు చేస్తున్నాడని చెప్పలేదు. చెప్పిన అందరికీ నేను కిచెన్ వర్క్ చేయను, నేను క్లాన్ తరఫున నాకెవరు సపోర్ట్ చేయలేదు, నాకెవరు తీసుకోలేదు. దట్ ఈస్ వాట్ యు ఫెల్ట్. అరే దాని తర్వాత అదే మాట్లాడేది. పృథ్వీకి ఫీల్ అయింది. దట్ ఈస్ ఓకే. వాడు అక్కడ రివెంజ్ నామినేషన్ లో వేస్తున్నాడు నా మీద. దట్ ఈస్ ఓకే. నేను తర్వాత ప్రతి ఒక్కరిని అడిగాను, ప్లీజ్ పృథ్వీ చెప్పండి, ప్లీజ్ కదా నా క్లాన్ నుంచి నువ్వు అనుకున్న తర్వాత ఎందుకని ఆయన చెప్పింది కదా. అండ్ ఆల్సో గంగవ్వ పాయింట్ వ్యాలిడ్ కాదున్నప్పుడు ఎందుకు? అరే నాకు అప్పుడు వ్యాలిడ్ అనిపించింది. నేను చేశాను, నేనేం చెయ్యాలి నేనేం చేయకూడదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నువ్వు చేసింది దానికి అక్కడ అని చెప్తున్నా నేను. You broke your clan's trust, you broke your clan's agreement and you are expecting your clan అక్కడ to be with you and to support you. దానికి నువ్వు వారంతా అలిగి నేను వర్క్ చేయాలి, నా క్లాన్ అందరు నా పేరు అని అంటున్నావు నువ్వు. అప్పటికే అలా అగ్రిమెంట్ అప్పటికి ఉన్నది కాబట్టి ఆయన హర్ట్ అయిండు. అలా అగ్రిమెంట్ అప్పటికి ఉంది కాబట్టి ఆయన హర్ట్ అయింది. అవును ప్రేరణ కదా బ్రేక్ చేసింది, అప్పుడు ఆబ్వియస్లీ ఉంటది కదా అని చెప్పి చేసిందని హర్ట్ అయ్యాను ఆ టైం. అండ్ ద సేమ్ హ్యాపెండ్. అదే చేసినావు కాబట్టి అండ్ నిన్ను కార్నర్ చేసిన నువ్వు ఫీల్ అయినావు. అప్పుడు సేమ్ హర్ట్ ఆయనకు కూడా ఉంటది కదా అమ్మా. మరి అగ్రిమెంట్ జనరల్ గా అనేది పక్కన పెట్టు. యువర్ ఆల్ డే ఫర్ 100 days వాట్ ఎవర్ లైక్ 80 days 70 days ఉన్నారు కదా. అప్పుడు సేమ్ హర్ట్ నీకు వస్తుంది కదా. నీకు వచ్చినప్పుడు ఒకటి, వేరేకి వచ్చినప్పుడు ఒకట. నీకు వచ్చినప్పుడు మాత్రం దట్ ఈస్ గేమ్. నేను గేమ్ గా ఉన్నప్పుడు నేను చేయాలి. వేరే చేసినప్పుడు మాత్రం నా క్లాన్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు లేరు, నాకు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయలేరు. నాకు చేయలేదని